రాజకీయాల్లో విమర్శలు సహజమని కానీ భౌతిక దాడులు చేయడం సరికాదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఆయన సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై కన్నబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతూ దాడులకు పాల్పడిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై పోలీసులు తీరును తప్పుబట్టారు. కుటుంబ సభ్యులపై దాడులు చేయడం పిరికిపందల చర్యని కన్నబాబు మండిపడ్డారు. కేసులు పెట్టి సెంట్రల్ జైల్లో వేస్తారు. ఎవరైతే దాడులు చేస్తారో హింసకు దిగుతారో వాళ్ళకి రాజమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇస్తారు. అసలు ఎంతకన్నా దారుణమైన ఎక్కడ ఉంటుందా? రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని మాత్రం కేసులు పెట్టి ఇంటికి పంపించేశారు స్టేషన్. ఇది పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళు, ఆ తమ్ముడు రాంబాబు ఇల్లు తగలబెట్టి విధ్వంసం సృష్టించిన వాళ్ళని మాత్రం కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అంటే ఇది ఒక డిజైన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ డైరెక్టెడ్ బై ద ఇంపార్టెంట్ లీడర్స్ ఆఫ్ ద టీడీపీ గవర్నమెంట్. ఇంకా ఇది అర్థమైపోతుంది కదా, టీడీపీ గవర్నమెంట్లోని ముఖ్యమైన నాయకుడు వారి సూచనల మేరకు ఇది జరిగి ఉండాలి కింది స్థాయిలో. లేదంటే శాంతి భద్రతను కాపాడుతామని చాలా గట్టిగా చెప్పే చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా ఉపేక్షించదని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళ మీద స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు ఎలా పెట్టించారు? ఏం చెప్తున్నాం అంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మేమందరం కూడా భయభ్రాంతులు అయిపోవట్లేదు ఈ సంఘటనలకి. సాధారణ కార్యకర్త నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. జోగి రమేష్ గారి కుటుంబాన్ని ఇవాళ నేను కలిసినప్పుడు ఆయనతో పాటు మేడం కానీ వారి పిల్లలు కానీ వారి తనయుడు వారి సోదరుడు అందరినీ కలుసుకున్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఒక వ్యక్తి ప్రజల కోసం రాజకీయాల్లో ఉంటే కుటుంబం అంతా కూడా బాధితుల్లో నిలబడడం అనేది